మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, లడ్డు వివాదం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్లు కూడా ఓ పక్క ఇండస్ట్రీ కావచ్చు, ఓ పక్క పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఆయన ఒకేసారి సీరియస్ కామెంట్స్ చేశారా వాళ్ళ మీద అంటే ఏం చెప్తారు సార్? ఆ కామెంట్స్ని ఎలా చూడాలి? అసలు ఈ వివాదం ఎక్కడికి పోతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ సినిమా వాళ్ళని కిలికారు అనుకోండి సార్, ఫ్యాన్స్ అనవసరంగా ఓవర్ యాక్షన్ తప్ప అసలు యాక్షన్ ఏమి ఉండదు. ఓవర్ యాక్షనే. ఓకే. ఆ ఓవర్ యాక్షన్ కోసం ఏంటంటే ఒకేసారి టర్నింగ్ తిప్పలేరు కదా. తిరుపతి లడ్డులు బ్లేమ్ అంతా ఇంకో దగ్గరికి మార్చాలి కదా. అంచేత కాంట్రడిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు? సనాతన ధర్మం దగ్గర గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అసలు వద్దులేండి, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. సనాతన ధర్మాన్ని పాటించేవాడు ఎలా ఉంటాడు అన్న దగ్గర ఈయన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మిమ్మల్ని అందరినీ సనాతన ధర్మాలు పాటించమని వార్నింగ్లు ఇస్తుంటారు. సినిమా వాళ్ళు లడ్డులు. మరి ఇదే లడ్డుల విషయంలో ఆయన అవహేళన చేసింది 2 పాసిపోయిన లడ్డులని చెప్తాను. తన దాకా వస్తే ప్రతిదీ టక యూటర్లు. మరి ఆయన అపరిచితుడు సినిమాలో అసలు ఆ విక్రమ్ బదులు ఈయన పెట్టాలి అసలుకి. ఎందుకంటే అన్నీ మర్చిపోతారు గతంలో ఏం మాట్లాడాడని. టక స్పాంటేనియస్గా అక్కడ ఆస్కవిత్వం చెప్పినట్టు చెప్పేస్తుంటాడు ఇష్యూస్ మీద. ఇతను ఒకడికే స్పాంటానిటీ ఉంటుంది, రియాక్టివ్ మోడ్ ఉంటుందని. ఇదే రాముడు తల ఎగిరిపోయినప్పుడు ఎక్కడున్నాడు ఇతను? ఖండన కూడా లేదు కనీసం. సరే, ఇవన్నీ చూసుకుని మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లకి టర్నింగ్ ఇచ్చాడు. ఎక్కడికి? ప్రకాష్ రాజ్కి, ఆయన మన హీరో కార్తీ గారికి. వీళ్ళకి ఆ తమిళనాడు ఆల్రెడీ రికార్డింగ్ డ్యాన్స్ మొదలెట్టి వేసుకోవడం. ఇక్కడ అనవసరం అన్నమాట. ఇది ఇష్యూని పక్కకి పట్టించారు. ఎవడన్నా మెట్లు చూడండి, పై నుంచి కడుక్కుని వస్తారు, ఇంట్లో ఆడాలని అడగని చెప్తారు. అట్లీస్ట్ ఈ మనోడు వెరైటీ అన్నమాట, కింద నుంచి పైకి కడుగుతాడు. సో అవన్నీ ఇది సనాతన ధర్మాల గురించి మాట్లాడుతుంటే ఇదే తిరుమలలో, తిరుమల అక్కర్లే, దేశవ్యాప్తంగా హిందువుల భావాలను పరిరక్షించడానికి విశ్వ హిందూ పరిషత్ ఉంది. సనాతన ధర్మాలను కాపాడుకోవడానికి జయేంద్ర సరస్వతి గారిది ఉంది. శంకరాచార్యుల పీఠాలు ఉన్నాయి. ఎన్ని పీఠాలు ఉన్నాయి లెక్క జమ లేదు, అన్ని ఉన్నాయి పీఠాలు మన ధర్మాలను కాపాడడానికి. ధార్మిక సంస్థలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. ఇదిగాక పెద్దజీయర్ ఆధ్వర్యంలో కైంకర్యాలు అక్కడ జరుగుతుంటాయి ఆగమ శాస్త్రానికి. ఇది అబద్ధాలని జస్టిఫై చేయడానికి చేస్తున్న ఓవర్ యాక్షను. ల్యాబ్లే లేవన్నాడు. ల్యాబ్లే లేనప్పుడు 14 సార్లు తెలుగుదేశం గవర్నమెంట్లో అవి ఎలా రిజెక్ట్ చేస్తారు? బేసిక్. వీళ్ళు ఎంత జడ్డిమాలోకాలు తింగరమేళాలని చెప్పడానికి ఒకే ఒక విషయం చెప్పనా? స్వామివారికి లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగిందని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. మరి అక్కడ రోజు జిలేబీ తయారు చేస్తారు నెత్తితోనే, వడలు తయారు చేస్తారు, అప్పాలు తయారు చేస్తారు. స్వామివారికి చక్కెర పొంగలి, దద్దోజనం ఏం తయారు చేసినా నేతితోనే తయారు చేస్తారు అక్కడ. మరి వాటికి అపచారాలు జరగలేదా? మళ్ళీ లడ్డు మాత్రమే. ఇది సిరీస్ ఆఫ్ ఆర్డర్లో కనుక గమనిస్తే వెంకయ్యనాయుడు ఎన్డీడీబీ చైర్మన్ కలవడం, తదనంతరం ఆయన ఇక్కడికి వచ్చి లడ్డూ తీసుకోవడం, ఇమీడియట్గా నెక్స్ట్ డే శాంపుల్ పంపించడం, ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేయడం. ఇది 2 రోజుల్లో తుస్సుమంట దీపాలు తపాకలేదు, అయిపోయింది. అసలు అయిపోయింది. దానికి ఏం చేయాలంటే ప్రజలు భావాలను రెచ్చగొట్టేశారు కదా, అది పాసిఫై చేయడానికి. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు తలాతోక లేకుండా మాట్లాడడానికి ముస్లిం సామాజిక వర్గం అయితే వెళ్ళి మీరు చేయగలరా? ఎందుకంటే వాళ్ళలో సంఘటితం ఉంది, వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పరిరక్షించుకోవడానికి. మనకు 80% ఉన్న దగ్గర అసలు వాస్తవాలు ఏమైనా తెలిసేస్తే ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్గా 7 కొండలు స్వామివారికే చెందుతాయని జీవో ఇచ్చారు. ఆయన ఎవరు మీరు అనుకున్నట్టు క్రిస్టియనే అనుకుందాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గుళ్ళు కట్టారో వీళ్ళు ఓన్లీ పకోడీ కబుర్లు చెప్పారు గత ప్రభుత్వంలో. ఆయన అమరావతిలో గుడి కట్టాడు, జూబ్లీహిల్స్లో గుడి కట్టాడు, అక్కడ మళ్ళీ కాశ్మీర్లో ఇల్లు కట్టాడు, నెక్స్ట్ ఇక్కడ తీసుకెళ్ళి వెస్ట్ బెంగాల్లో కట్టాడు, వైజాగ్లో కట్టాడు, అమెరికాలో కట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 3/4 పైన అయిపోయింది. ఇన్ని చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇదే మీరు అపవాదులు వేస్తున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన. ఇదే పాదయాత్ర అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆయన హిందుత్వం గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ మతం మీద నమ్మకం, ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు పాదయాత్ర కంప్లీట్ తర్వాత అలిపిరి నడుచుకెళ్ళాడు ఆయన. అది ఆయనకున్న కమిట్మెంట్. సార్ ఒకటి గుర్తుంచుకోండి, మీకు నా సంగతి తెలుసు, నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా, నేను రంజాన్ మహీనా చేస్తానా చేయనా? చేస్తారు. మరి నాకు దేశం లౌకిక దేశం సార్, మత స్వేచ్ఛ ఇచ్చింది, పరమతాన్ని గౌరవించమని చెప్పి నా లౌకిక దేశం, నాకు రాజ్యాంగం, నాకు హక్కు కల్పిస్తే ఈ ఊరండి ఇలా అంతే. ఏమైనా తెలిసి మాడతారా, తెలియక మాడతారా? పైపొచ్చి కొండ మీద అన్య మతస్థులకి ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు అవి, డెప్యుటేషన్ మీద వెళ్తారు, అక్కడికి వెళ్ళారు అనుకో, వాళ్ళు ఒక డిక్లరేషన్ ఉంటుంది, బాబు మేము ఇక్కడ మా మతం ఇదైనా సరే ఈ మతాన్ని మేము గౌరవించి ఈ సాంప్రదాయాలకి మేము తల వంచి పనిచేస్తాం, డిక్లరేషన్ ఇచ్చి పనిచేస్తారు. మొన్నటిదాకా ఇక్కడ హిమాయత్ నగర్లో టీటీడీ ఇది ఉన్న అక్కడ ఉన్న ఈవో ఎవరో ఒకసారి చెక్ చేసుకోమండి ఆవిడ మతం ఏంటో కులం ఏంటో. సో నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ అనవసరమైన విషయాలు మాట్లాడుతూ
80% హిందువులు ఉన్నారు కాబట్టి 20% ఉన్నారంటే రాజ్యాంగం మనకి చెప్పలే. మరి అలాంటప్పుడు ఇదే అబ్దుల్ కలాం గారిని ప్రతిష్ఠించిన చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు చెప్తారు నేనే, ఆయన ఏ మతస్థుడు, ఆయన ఏ ప్రాతిపదిక మీద మన దేశ ఔన్నత్యాన్ని ఎన్ని స్థాయిలు పెంచాడు. జనరల్ మాణిక్ షా గారు ఎవరు, ఇలాంటి వాళ్ళ మీ గురించి తెలిసి మాడితే ఏదైనా చెప్పచ్చు. ఈ తెలియని మేళానికి ఎవరూ చెప్పలేరు. లేడీకి లేచిందే ప్రయాణం అని ఆ రోజుకి ఆ నిమిషానికి ఏటి వస్తే బుర్రలోకి దాని గురించి ఓవరాక్షన్ ఇన్ని కబుర్లు చెప్తున్నారు. నిన్న రథం తగలబడిపోయింది అనంతపురం దగ్గర. అనంతపురం జిల్లాలో రథం తగలబడింది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఏ ప్రభుత్వం ఉంది? అప్పుడు బ్లేమ్ మీదేసుకోవాలి కదా. అదే చెప్తున్నాను. ఈ శాంపుల్ ఇదంతా ప్రాసెస్ ఎప్పుడు మే టెండర్ పిలిచారు, జూన్లో సప్లై స్టార్ట్ చేశారు, మేలో ఎలక్షన్ కోడ్ ఉందా లేదా, ఎవరికి డిస్కషన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. ఆ ధర్మారెడ్డిని వెళ్ళండి, ఇప్పుడు ఈ శ్యామలరావుని కూర్చోబెట్టి మాట్లాడండి. ఇద్దరితో పెట్టి తేల్చుకోవాల్సిన పంచాయతీ తీసుకెళ్ళి మొత్తం అన్ని బొంగరాలు తిప్పుతారు. ఇదే కంపెనీ 16 టన్నులు ఇచ్చా, మిగిలిన రిజెక్ట్ చేశారు. 4 మొత్తుకుంటారు పక్కన. కేవలం రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటారు అవి, పనికిమాలిన మాటలు. అంటే చూడండి, దానికి ఒకటి పిల్లికి ఎలక సాక్ష్యం అని ఒక సామెత ఉంటుంది తెలుసు కదా. పొరపాటున చంద్రబాబు నాయుడు గారు మాట అన్నందుకు ఈ సాక్ష్యం అన్నమాట. ఏదో ఒకటి ఇమ్మీడియట్ నీళ్ళకి నేర్పింది ఆవు వ్యాసం. మీరు గమనిస్తున్నారా? ఈ ఆవు వ్యాస సారాంశం ఏంటంటే ఇటు తిరిగి అటు తిరిగి అదే జరుగుతూ ఉంటుంది. అది గమనించుకోండి. దీనికి ఇంటర్లింక్అప్తో స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి సార్? దీనికి స్టీల్ ప్లాంట్ ఏంటంటే బీజేపీ పరంగా కానీ కాంగ్రెస్ పరంగా కానీ ఈ పురంధేశ్వరమ్మ కనుక పొరపాటున ఎంపీ గెలిస్తే మన రాష్ట్రానికి దైద్యం పట్టినట్టే. ఎంత దైద్యం పట్టినట్టు అంటే ఆ రోజు ఎంపీగా ఉండి ఏడు చేసిందా మా తల్లి, రాష్ట్రాన్ని ఎడగొట్టేసింది. ఇప్పుడు ఎంపీకి మన ఎర్రిమాలోకల్లో గెలిపించిన పాపానికి స్టీల్ ప్లాంట్ సభకు నమస్కారం. ఇది ఫస్ట్ తెలుసుకోండి ప్రజలు. అర్థమైందా? ఈ ఐరన్ లెగ్ వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతిదానికి విఘాతమే కలుగుతుంది. అందుకే వాళ్ళు ఏం బ్యానర్లు పెట్టారు చూడండి. పల్లా శ్రీనివాసరావు గారు అల్లప్పుడు మొదలెట్టి నిరాహార దీక్షతో స్టార్ట్ అయిన ఉద్యమం ఇవాళ ఆయన అధ్యక్షుడి స్థానంలో ఉండి ఎమ్మెల్యే అక్కడ ఉండి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? హమేశ్వరరావు పక్కన ఈ లడ్డూలు చుట్టూ పెట్టి మనకు స్టీల్ ప్లాంట్కి సేకర దెబ్బలు కొట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ బ్లాస్ట్ ఫర్నెస్లని షట్ డౌన్ చేసుకుని వస్తున్నారండి. నాకు అర్థం కాదు. నిన్న మొన్న కూడా జీతాలు ఇచ్చారు, ఎన్నాళ్ళ బట్టి జీతాలు ఇవ్వకుండా. ఇంత అన్యాయకరమైన గవర్నమెంట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కోయిలేషన్ గవర్నమెంట్ని పేర్లు పెట్టుకుని ఎవరికి డిస్కషన్లు ఉండవు. ఎడ్డోళ్ళలో తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన పనులు, ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ అయితే బీజేపీ, వాళ్ళ బుర్రలో వచ్చిన పనులు చేయడానికి మాత్రమే ఈ కోయిలేషన్ గవర్నమెంట్లు పేర్లు పెడుతున్నారు. అరే పక్క రాష్ట్రం రేపొద్దున మన రాష్ట్రంకి ఏదో ప్రాబ్లం వస్తుంది అన్నది ఒక్క ప్రాంతీయ పార్టీ కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నాడు ఎవరికి సోయి ఉండదు. మంది కాదు కదా, ఆయన ముంచేస్తే చాలా అనుకుని కూర్చుంటారు వీళ్ళు. నితీష్ కుమార్కి తెలీదా ఇవాళ కోయిలేషన్ గవర్నమెంట్ వాడు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే బీహార్ బెలాయి స్టీల్ ప్లాంట్కి ఏం ఉపద్రవం వస్తుంది నెక్స్ట్ ఏం రెస్పాండ్ అవ్వడు? ఆ రోజు కేటీఆర్ ఇక్కడి నుంచి రెస్పాండ్ అయ్యాడు కదా. ఏంటంటే సార్ ఈ గేములు అట్ ద కాస్ట్ ఆఫ్ రాష్ట్రాలు, పేరుకి ఫెడరల్ సిస్టమ్. ఎంత అన్యాయం నేను ఎక్కడ చూడలేదు సార్. అంత ప్రీ ప్లాన్డ్గా ఆ బొలిషెట్స్ తెచ్చినంత ముందు ఉద్యోగ సంఘాల మీద కార్మిక సంఘాల్లో విఘాతాలు కలిగించడానికి ఒక డెలిబరేషన్ స్టేట్మెంట్స్, తర్వాత ఎవడు మట్టగడ నటసార్వములాగా నటించడం జీవించడం, పొత్తు పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఇచ్చిన ఎజెండా ఏంటి సార్ వీళ్ళు? ఎంత అబద్ధాలా, నోరిపితే అబద్ధాలు. దాన్ని పక్కదారి పట్టించడానికి లడ్డూలు కథ మొదలెట్టారు ఇక్కడ. అంటే ఎవడు ఏంటి మన మానవ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉండి కూడా మన హిందూ మనోభావాలకు సంబంధించిన మానవంతో సమానం దానికి విఘాతం కలిగిస్తారు. చర్చిల్లో దర్శనాలకి టికెట్లు ఉంటే చర్చిలో భగవంతుడు బొమ్మ కన్నా ప్రార్థనలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అల్లానే అక్కడికి వెళ్ళి ప్రార్థించుకుంటారు. మనం దర్శనాలు చేసుకుంటాం. అక్కడ ఉన్న దాన్ని నిరోధించడానికి ఉచిత దర్శనాలు ఉన్నాయి, 300 రూపాయల దర్శనాలు ఉన్నాయి, 10,000 రూపాయల దర్శనాలు ఉన్నాయి. ఎవడి స్థాయిని బట్టి వెళ్తాడు. నీకు ఏమైనా మ్యాండేట్ ఉందా? అంతే కదా. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు రద్దు చేసి దీనికి ఒక సిస్టమ్ పెడుతున్నాం చెప్పండి, ఈకో సిస్టమ్ ట్రై చేయలేదా? ఎస్కలేటర్లు అడిగి పెట్టారు, ఒక లేయర్లు ఫామ్ చేసి హెత్తు నుంచి చూసి వేరంగా వెళ్ళిపోతారు దర్శనాలు అని చెప్పి 2 లైన్లు పెట్టి అన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు చేశారు సార్. అవి ఏవి చేయకుండా ఎవరు లేరు. ఎందుకంటే వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్తున్న దగ్గర నియంత్రించడానికి అక్కడ జరుగుతున్న, ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే రేకుల చెట్లు కూర్చోపెట్టేవారు. ఆ తదనంతరం తర్వాత ఆ రామారావు గారు వచ్చిన తర్వాత ఎంత కట్టారు, క్యాబిన్ వైజ్ కట్టి అంచెల వారీగా లోపలి వదలను, అక్కడ వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం ఇవన్నీ. ఏం సార్ ఇది?
ఎప్పుడో కరోనా టైంలో కూడా అక్కడ కరోనా తదనంతరం ఉన్న పరిస్థితుల్లో ఆదాయాలు లేక ఇదవుతున్న టైంలో జస్ట్ మెనూ ఐటమ్స్ 1-2 తగ్గించిన ఉదంతాలు ఉన్నాయి. మనం సర్దుకోవాలి. కానీ నాకు పంచపక్ష పరమాణాలతో స్వామివారి దగ్గర పెట్టలేదు, గత ప్రభుత్వాలు పెట్టా అన్నది కరోనా తర్వాత జరిగిన ఉపద్రవాలు ఏది వీళ్ళకి తెలీదా? అసలు చెప్తా తలా తోకా లేకుండా ఏదైనా మనం మాట్లాడి వచ్చి ఏదైనా చేసి వచ్చాం దానికి మనం మన జడ్డితనాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడంలో సిద్ధహస్తులు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కావచ్చు, లేదంటే మనోభావాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం కావచ్చు, ఈ ఒక పక్క చేస్తూనే మరో పక్క కావాల్సినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేసుకుంటూ పోయేటువంటి దానికి తెరలేపారు. ఇప్పుడు అదే కదా చీకటి దెబ్బ. ఇటు పడి తిప్పి ఏటవుతుందో తెలియకుండా ఆర్కెస్ట్రా రాజీనామా చేస్తుంది. అవును, మీరు గమనిస్తారా? ఇక్కడ అందరూ లడ్డూలు స్టీల్ ప్లాంట్ అని గాబరా పడుతుంటే బడేల మంది చీకటి దెబ్బ తగిలింది. నాకు తెలియకడుతాను ఆర్కృష్ణ గారికి, సార్ మీరు ఒక బీసీ సామాజిక వర్గ సంబంధించిన ఉద్యమ నాయకుడు, ఆయన మీరు ఎంతోమంది బీసీలకు ఎంతో అనర్గళమైన సేవ చేసిన వారు మీరు. ఇవాళ భగవంతుడు మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఒక 10 ఏళ్ళు బట్టి ఇచ్చాడు. ఎట్లా ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న వాటి మీద ప్రభావితం చేసుకోవడానికి, ఇవాళ దేశవ్యాప్తంగా బీసీలకు జరుగుతుందని ప్రభావితం చేయడానికి మీరు మళ్ళీ చెప్తున్నాను. రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత ఎక్కడ తెలంగాణ నుంచి తీసుకెళ్ళి మీకు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం మీకు అవకాశం కల్పించింది. సార్ ఇప్పటికి బీసీ గణన జరగలేదు సార్. దేశవ్యాప్తంగా బీసీల దగ్గర 56% పైచీలకు ఉన్న దగ్గర సముచిత న్యాయం ఈ రోజు దాకా జరగకుండా ఒక బీసీ ప్రతినిధిగా మీ గళం వినబడుతుందని చెప్పి మీకు అక్కడ సముచిత స్థానం కల్పించబడింది. అది మీకు చెప్తున్నాను. ఎంటైర్ వైఎస్ఆర్సీపీ విభేదిస్తున్నా సరే మీకు ఒక అవకాశం, ఎందుకంటే నా ఎస్సీలు నా బీసీలు అని మొత్తుకు చచ్చిన జగన్మోహన్ రెడ్డికి మీరు చేసిన న్యాయం మీ విజ్ఞతగా వదలాలి. ఎందుకంటే మీరు చిన్న మనిషి కాదు. మీరు గత తెలుగుదేశం ఆయనలో కూడా మీకు సముచిత స్థానం అన్న కాన్సెప్ట్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయే ఒక పార్టీ గెలిస్తే అన్నది ఆ పార్టీ మీకు ఇచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బీసీ ప్రతినిధిగా అత్యున్నత స్థానం రాజ్యసభ ఎంపీగా పంపించడం. సో మీకు ఏ పార్టీ అయినా సరే సముచిత స్థానం వస్తున్నప్పుడు మీ చిత్తశుద్ధి మీ విజ్ఞతగా వదిలేదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం తరఫున గెలిచి కూడా ఇదే సభకు నమస్కారం గలం వినిపించని ఆర్కృష్ణ గారు, ఇదే రాజ్యసభ ఎంపీగా ఇదే బీసీ సామాజిక వర్గం ఇవాళకి కూడా గణన జరగకుండా వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగనప్పుడు రాజ్యసభ సాక్షిగా 10 మంది దృష్టిలోకి తీసుకొచ్చే అవకాశం, సువర్ణ అవకాశం కల్పించిన తర్వాత కూడా మళ్ళీ అదే పద్ధతి మీరు అంటే నేను అంటుంది ఏంటంటే సార్, మనం సాధారణంగా ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు ఆర్గనైజేషన్లో ఒక క్లర్క్ దగ్గర నుంచి ఒక మేనేజర్ స్థాయి తర్వాత జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగినప్పుడు మనం అక్కడ ఖచ్చితంగా జరుగుతున్న ప్రతి దాంట్లోనూ మనకు అవగాహన తెచ్చుకుని ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇవన్నీ రెక్టిఫై చేయడానికి మనకు అవకాశం కల్పించబడుతుంది ఆ విధంగా. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఇప్పటికి కూడా ఏ రాష్ట్రం కానీ ఏది కానీ మా అయితే ఇది పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్ సీట్లో సామాజిక న్యాయం అన్న నెపంతో వాళ్ళకి బీసీలకి పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఇస్తున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాకా చూసుకుంటే తప్ప ఏ రోజైనా మీకు బీసీ సముచిత స్థానం ఇచ్చిందా? ఇది గమనించుకుంటే సార్ బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం నమ్మి మీరు ఆ రోజు ఈ రోజు బీసీల కోసం ప్రయత్నం భగీరథ ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి కొట్టొచ్చినట్టు కళ్ళొచ్చినట్టు అందరికీ కనపడింది. 200 సీట్లు అంటే 175-20 సీట్లు అనుకుంటే 100 స్థానాలు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి కాపులకి ఇచ్చిన ఉదంతం నేను చూశాను. ఇవన్నీ చూసుకొని కూడా అదే చెప్తున్నాను. బంగారం పల్లెల్లో అన్నం పెట్టిన తర్వాత కూడా అన్నం నేను కిందే కూర్చుని ఆకులో తింటాను అన్నదానికి ఆర్కృష్ణ గారు ఎగ్జాంపుల్. అంతకన్నా నేను ఇంకా చెప్పదలుచుకుంటాను. పైగా బీసీ ఉద్యమం కోసమే రాజీనామా చేస్తున్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ నేను చెప్తున్నాను ఒక బీసీ ఉద్యమం కోసం అన్న దగ్గర బీసీ ఫస్ట్ మీరు రాజ్యసభలో బీసీ గణన మీద రేపు రాబోయే సెషన్లో ఫస్ట్ గల వినిపించి అక్కడి నుంచి ఒక కన్సర్న్ లేనప్పుడు ఆ విధంగా మీరు ప్రవర్తిస్తే సరిపోతుంది. ఖచ్చితంగా బీజేపీ యదాన పెట్టడానికి ఈ సీట్ని ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. అదే చెప్తున్నాను. ఏ పెట్టుబడిదారీ వ్యవస్థతో పోరాడిన జగన్మోహన్ రెడ్డికి నిజంగా పెట్టుబడిదారులతో పెట్టుకుంటే సామాన్య మానవుడి రక్షణ నిజంగా చిత్తశుద్ధి ఉన్న ఏ రాజకీయ నాయకుడు చేయలేడు అన్నది ఈ ఎలక్షన్స్తో ప్రూవ్ అయింది. చూసుకోమనండి కావాలంటే. నిజంగా చెప్తున్నాను. నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అనుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పెద్దపీట వేసుకుంటూ వాళ్ళకి రాజ్యాధికారం సంతరించుకునే మార్గం క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రతినిధులుగా ఆర్కృష్ణ గారు లాంటి వ్యక్తులకు ఎప్పుడైతే అవకాశాలు కల్పించబడిన తర్వాత వాళ్ళే వెన్ను చూపితే అంటే పోరాటం చేయవలసిన వాడే వెన్ను చూపితే ఇదేం జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు. అతని ప్రస్థానమే ఒకటితో స్టార్ట్ అయింది. అతని ప్రస్థానమే 0తో స్టార్ట్ అయింది. అతని సక్సెసే మీలటోళ్ళని కలుపుకొని చూపించుకోగలిగాడు. ఇవాళ మళ్ళీ మీరు మీ అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకున్నప్పుడు అవకాశాల
కోసం అర్రులు చేసే వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అవకాశాన్ని తన కోసం ఎలా మలుచుకోగలరో ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి అతను. ఎందుకంటే నేను ఆ తండ్రి కొడుకులను ఖచ్చితంగా 5 సంవత్సరాలు దగ్గర 6 సంవత్సరాలు గమనించాను. అంటే 5 సంవత్సరాలు అతని పరిపాలన, ఈ 6 సంవత్సరాలు ఎవరి కోసం పరితెప్పించారు అంటే బిలో పవర్టీలో ఉన్న ప్రజల కోసం పరితెప్పించిన తండ్రి కొడుకులు. అయితే ఆ మతిష్కం నుంచి ఆ మానసపుత్రికి ఆరోగ్యశ్రీయే పుట్టదు, ఉచిత కరెంటే రాదు, దేనికోసం అల్లాడుతున్న ఆ ప్రజలకి ఆ ఆర్తి తీర్చడానికి చదువుకునే పిల్లలకి సహకరించిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మతిష్కం నుంచి ఆవిష్కరించిన మానసపుత్రికి. ఇవాళ దాన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్ తదనంతరం తండ్రి మరణం 10 సంవత్సరాల పైచీలకు తర్వాత వచ్చిన అధికారంలో దాన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్స్ చేసి చూపించడం గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర. సో ఇవన్నీ నేను ఎందుకంటే నేను చెల్లిపోయిన వేణుగోపాల్ గురించి నాకు తెలుసు. ఆయన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యులు వీళ్ళు. ఆయన ఇప్పుడున్న మన కందుల దుర్గేష్ గారు. నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను సార్. ఆ రోజు జడ్పీ చైర్మన్గా పెద్ద నియోజకవర్గం ఏది మన రాజమండ్రికి ఇసుకని ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఆదాయ వనరుగా చేసిన దాంట్లోంచి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు వేణుగోపాల్ గారికి ఇచ్చిన అవకాశం ఏంటంటే దీన్ని నువ్వైతే ఏం చేస్తావు. ఆ రోజు నుంచే పునాదులు పడ్డాయి గ్రాస్ రూట్ లెవెల్లో స్కూల్ యొక్క దాన్ని ఏమంటారు నాడు నేడు స్కూల్ లాగా ఆ రోజు నుంచే స్కూల్స్ని ఒక రీవ్యాంప్ చేయడం, ఉన్న పరిస్థితిని మెరుగుపరచడం, వాళ్ళకి వసతులు కల్పించడం ఉన్న దగ్గర ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గరే చెల్లిపోయిన వేణుగోపాల్ రాజమండ్రి నియోజకవర్గం జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు పడిన పునాది. ఏలూరు మళ్ళీ నాగేశ్వరరావు గారు, కర్మూరు నాగేశ్వరరావు, వీళ్ళిద్దరు ఆయనలో జడ్పీ చైర్మన్గా ఏలూరు అండ్ రాజమండ్రి ఆ రోజు అభివృద్ధి ఒకసారి చూడమన్నాడు. ఇసుకన ఆదాయ వనరు ప్రభుత్వానికి చేస్తే. సో ఎప్పుడైతే ఇదే పని జగన్మోహన్ రెడ్డి ఇసుకన ఆదాయ వనరు చేసినప్పుడు నాడు నేడు స్కూల్ మళ్ళీ పరివర్తించింది. మీరు గమనిస్తున్నారా? రాష్ట్ర ఖజానాకి ₹1 వచ్చిన దాన్ని తండ్రి కొడుకులు చేసిన పని ఒక్కసారి గమనించుకోమనండి. సో దీంట్లోంచి ప్రజల పట్ల చిత్తశుద్ధి చాటుకుంటున్న ప్రజాప్రతినిధి ఎవడు అన్న దాంట్లో ప్రశ్న సమాధానం మీ దగ్గర ఉంది, ప్రశ్నించుకోండి. నేను అంటుంది ఏంటంటేనండి, ఒక ప్రభుత్వ అధినేతకి చిత్తశుద్ధి అన్నది సంపద సృష్టిస్తామని మనం మోసపోయిన ప్రజలకి సంపద మార్గాలు రాష్ట్ర ఖజానా క్రియేట్ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, నాటి తండ్రి నేటి కొడుకు తీసుకున్న దాంట్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందాయో చూసుకోండి. వాళ్ళ ప్రైమరీ మోటో మళ్ళీ మీకు చెప్తున్నాను, చిన్నపిల్లల స్కూళ్ళ పరివర్తనలో అది ఓటు బ్యాంక్ కానే కాదు. మీకు అర్థమవుతుందా? ఒక ఫీజు రీయింబర్స్మెంట్ అనో లేదంటే వాళ్ళకి ఇచ్చే అమ్మ ఒడి కానీ లేదంటే విద్యా కానుక విద్యా దీవెన ఇవ్వాలి, వీటిల్లోంచి అది ఎలక్షన్స్కి లీడ్ అవుతాయి. నిజంగా దాన్ని ఒక ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అన్న జగన్మోహన్ రెడ్డి మతిష్కంలో కనుక అది ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి లాగే ఓటు బ్యాంక్ని ఆకర్షించడానికి, ఉదాహరణకి పెన్షన్ 4,000 పెంచేస్తాం మనం. ఇవాళ వీళ్ళకి రాష్ట్ర ఖజానా మీద అవగాహన ఉందా లేదా అన్న విషయానికి కొట్టొచ్చేటి కనబడుతుంది. ఎందుకంటే 100 కోట్లే నేను మిగిల్చి వెళ్ళిపోయిన యనమల రామకృష్ణ గారి స్టేట్మెంట్ దగ్గర నుంచి మీరు నిశ్చితంగా గమనిస్తే తదనంతరం ఏ రోజైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఏమైనా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఖజానాలో ₹1 మిగల్చలేదు, నేను నా వల్ల కాదు, నాకు చేత కాదని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లాగా పిరికి మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి గమనించమనండి. ఇప్పుడు రెవెన్యూ సోర్సెస్ క్రియేట్ చేయడంలో ఏ ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క పోకడు ఉంటుంది. కానీ ఇక్కడ వినూత్నంగా ఈ ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైన ఈ ప్రభుత్వం వెసస్ ఆ ప్రభుత్వం. నేను విఫలం ఎందుకంటానంటే ఈ 100 రోజుల్లో ద బేసిక్స్ నీడ్ టు బి అడ్రస్ దగ్గర బేసిక్స్ ఈ రోజు దాకా అడ్రస్ కావట్లేదు. ఒకదాన్ని ఇంకో దానికి మళ్ళించి ఇంకో దానికి మళ్ళించుకుంటూ దాటవేత ధోరణితో జరుగుతున్న కార్యక్రమమే తప్ప ఈ రోజుకి కూడా ఏం జరుగుతుంది అన్నది గమనించుకోండి ప్రజలు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతకాని వాళ్ళు అన్నది ప్రతి నిమిషంలోనూ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఓ మహానుభావుడు పొట్టి శ్రీరాములు, ఓ మహానుభావుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు, నాటి చలపతిరావు గారు, ఇలాంటి మహనీయులు. ఎందుకంటే చలపతిరావు గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక అమృతరావు గారు ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి అరుదుగా దొరుకుతారు. కొన్ని దశాబ్దాలుగా దొరకట్లేదు. ఇప్పుడు దొరకపోయినప్పుడు ఏంటంటే ప్రజలు మన ఏం చేస్తున్నారంటే ఏమార్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చిన ధోరణిలో ప్రతి నిమిషం రాష్ట్ర ప్రజల్ని ప్రాంతాలని మోసం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇది మీరు గమనించండి. ఎందుకంటే వీళ్ళ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉదాహరణకి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు నిశ్చితంగా గమనిస్తే ఇప్పుడు మనకి కడపలో కొప్పర్తి MSME సెంటర్ ఒకటి ఉంది.
సార్ అది ఇవాళ అమరావతికి తరలించడానికి ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు కడప పరిసర ప్రాంతాల్లో అచేతన స్థితి. ఎందుకంటే మెడికల్ కాలేజెస్ అక్కడ ఏ విధంగా కట్టారో మనకి 50 మెడికల్ సీట్స్ అలాంటి గవర్నమెంట్ పరంగా, అలాంటి వాట్ల మీద కూడా అక్కడ పులివెందుల మేసాలు తిప్పేస్తారు, రోషాలు, ఇంకా రాజశేఖర రెడ్డి గారి జన్మభూమి, ఇన్ని కబుర్లు చెప్తారు కదా అందరూ. ఇవాళ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కానప్పుడు అక్కడి నుంచి రెస్పాన్స్ ఏది చెప్పండి? అంటే నేను అంటుంది సంఘటిత పోరాటాలకి, ప్రాంత పరిరక్షణకి, కేవలం ప్రాంతీయ పార్టీలు ప్రాంత పరిరక్షణకి అని చెప్తూ ఉంటారు, కానీ ప్రాంత పరిరక్షణ నేపథ్యంలో ప్రాంతం నుంచి నాయకులకు చిత్తశుద్ధి ఇది. సో ఎంఎస్ఎంఈ యూనిట్ అండ్ పులివెందుల్లో మెడికల్ కాలేజ్ అన్నప్పుడు అక్కడ స్థానికంగా రియాక్టివ్ మూడ్ ఏది, రివోల్ట్ ఏది, ఎత్తుపోయింది మెడికల్ కాలేజ్ది. అండ్ ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇక్కడ మన దీని దగ్గర మంజూరు, కొప్పరి దగ్గర మంజూరు అయింది, అది అమరావతికి తరలిపోతుంటే అక్కడ స్థానికంగా ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతాయి? మళ్ళీ ఇదే కాన్సెప్ట్ కదా, హైదరాబాద్ సెంట్రిక్గా డెవలప్ చేసేస్తే మిగిలిన రాష్ట్రం అంతా అడుగు తినిపోయింది. ఎందుకంటే రాష్ట్రం విభజనప్పుడు మనకి ఇక్కడ 10 జిల్లాలు వెనకబడి ఉన్నాయి, తెలంగాణలో 7 జిల్లాలు వెనకబడి ఉన్నాయి, ఇచ్చిన 13లో 7 జిల్లాలు వెనకబడి ఉన్నాయి, ఇక్కడ ఇచ్చిన 10కి 10 వెనకబడి ఉన్నాయి, అదర్ దెన్ గ్రేటర్ హైదరాబాద్ తప్ప. దీనికి వెనకబడిన జిల్లాలకు ఇచ్చే ప్యాకేజీ మొదట ఎందుకు 50 కోట్లు ఇచ్చారు అంటే వెనకబడి ఉన్నాం కదా. 1956-57 ఏర్పడిన రాష్ట్రంకి ఈ రోజు దాకా దిక్కు తివ్వాలని పరిస్థితిలో ఈ నాయకులే కదా డ్రైవ్ చేసింది. అప్పుడే కదా వికేంద్రీకరణ కాన్సెప్ట్ డెవలప్ అయ్యి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఈ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎప్పుడైతే కొప్పర్తిలో కడపలో పెట్టదామని, లా యూనివర్సిటీ మళ్ళీ కర్నూలుకి మంజూరు అయితే అది కూడా అమరావతికి తరలించే కార్యక్రమం. మీకు గతంలో ఎయిమ్స్ ఎక్కడికి అనంతపూర్కి శాంక్షన్ అయింది, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అమరావతికి దగ్గర మంగళగిరికి తరలింది. మంగళగిరి అంటే విజయవాడ గుంటూరు రేడియస్లో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి చెక్ చేసుకోండి, దగ్గర 20-30 పైన ఉంటాయి. అక్కడ అవసరమా? అనంతపూర్ లాంటి వెనకబడిన ప్రాంతాల్లో అవసరమా? అంతే కదా. కరువు సీమ, కరువు అనగానే ఫస్ట్ వచ్చేది అనంతపురే. అలాంటి దగ్గర ఏ ఎమ్యూనిటీస్ కావాలో దానికి విఘాతం కలిగించు చేసింది మొదటి, ఆల్రెడీ అక్కడే జరిగింది. అప్పుడు కూడా అనంతపూర్ నుంచి రియాక్షనే లేదు. చూసుకోండి కావాలంటే. అంటే నేంటుంది ప్రాంత పరిరక్షణ కోసం అన్న దగ్గర ప్రాంత నాయకులు కనీసం కూడా రెస్పాన్స్ అవునప్పుడు ఏ విధంగా జరుగుబాటు ఎలా జరిపించుకుంటారో చూసుకోమనండి. కర్నూలు లా యూనివర్సిటీ ఎలాగ ఎత్తిపోతుందో చూసి చెప్పాం కదా. పులివెందుల నేషనల్ మెడికల్ కౌన్సిల్లో 50 సీట్లు ఎలా పోయే చెప్పాను కదా. 14-19 మధ్య అన్ని సంస్థల్లో కల్లా పెద్దది ఎయిమ్స్ అనంతపూర్ నుంచి తరలించింది చెప్పాం. తిరుపతిలో HCL ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆ కంపెనీ శివనాడారిని తిరుమల వచ్చిన సందర్భంగా ప్రకటించిన దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా ప్రలోభ పెట్టి విజయవాడకి పెట్టించాడో తెలుసు. తిరుపతి ఏం పాపం చేసింది? ఒక IT హబ్ అక్కడ ప్యారల్గా డెవలప్ అవుతుంది, దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ రెండోది బెంగళూరు, అండ్ దీనికి ఎంత స్ట్రైకింగ్ డిస్టెన్స్ ఉంది, ఎక్స్పాన్షన్ ఎంత ఈజీ అవుతుంది IT రావడంలో, దానికి అదిలోనే హంసపాదు. ఇప్పుడు నీళ్ళ విషయం మాట్లాడదాం. ఇది ప్రజలకు తెలిస్తే తర్వాత మనం ఎవరికైనా ఎప్పటికైనా రియలైజేషన్ వస్తుంది. 2007-8లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హెడ్ రెగ్యులేటర్ని 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకి పెంచాడు. ఎక్కడ? శ్రీశైలం డ్యామ్ది. ఎందుకు పెంచాడు ఆయన? ఎందుకు పెంచాడు? 840 TMCలు ఇక్కడ శ్రీశైలంలో ఇచ్చేస్తూ ఆ కరువుకి సీమ రాయలసీమకి ఎక్కడ నీళ్ళు రాకుండా దగ్గర ఆ మానవుడు పెట్టిన భిక్ష. అప్పుడు ఆయన చేసిన పని తెలుగుదేశం ఇదే దేవినేని ఉమా గారితోనూ కోడెల శివప్రసాద్ గారితోనూ విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ధర్నా చేయించారు. ఎందుకు? రాయలసీమకు మొత్తం తరలించేస్తారు, ఎందుకంటే శ్రీశైలం నుంచి వచ్చే నీళ్ళే ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి. అర్థమైందా? మనం ప్రాంతాల వారిగా మీరు ప్రాంత పరిరక్షణ ఎవరు చేస్తున్నాడో గమనించుకోండి ప్రజలు. ఇది జరుగుతున్న దగ్గర ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా. ఎందుకు? 800 అడుగులు పైచిలకు నీటి మట్టం ఉన్న శ్రీశైలంలో తెలంగాణలో పోతిరెడ్డిపాడుని 80,000 క్యూసెక్కులకు పెంచి సీమదహార్తిని 3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఇది ఇస్ ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నిద్ర లేపనా దట్ ఈస్ ఆల్సో మై డ్రీమ్ ప్రాజెక్ట్ అంటాడు. అప్పుడు ప్రకాశంలో టీడీపీ ఎమ్మెల్యేల చేత గ్రీన్ ట్రిబ్యునల్కి రాయించింది ఎవరు? ఎక్కడ? ప్రకాశం దగ్గర. అంటే మొన్న ఓపెన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసింది ఏదైతే ఉందో ఆ దానికి కూడా పర్యావరణ కేసులు వేయించింది కూడా వీళ్ళే. నాడు తండ్రి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 44,000 క్యూసెక్కులకు పెంచే తాపత్రయం. కొడుకు వెలిగొండ ప్రాజెక్ట్ ఎందుకు? మిగిలిన ప్రకాశం. గతంలో మీరు గమనిస్తే నెల్లూరు ప్రకాశం కూడా ఆల్మోస్ట్ రాయలసీమలోనే ఉండేవి. తర్వాత జిల్లాల వారీగా ఇది రాయలసీమ కాదన్నట్టుగా చేస్తూ ఇవాళ రాయలసీమలో మిగిలిన పార్ట్లకు కూడా నీరు అందించే వెలిగొండ ప్రాజెక్ట్ కూడా తండ్రి కొడుకులే. సో ఇవన్నీ చూస్తుంటే కూడా ప్రతి దానికి
ప్రాంతం ఎక్కడ మిగిలిన ప్రాంతాలు అంటే వీళ్ళు ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ హైదరాబాద్ నిర్మించుకోవాలనుకున్న తాపత్రయంలో మిగిలిన ప్రాంతాలకి గండి కొట్టిన ఉదంతం. ఇప్పుడు కూడా అమరావతియే వాళ్ళు సెంట్రిక్గా దాని పక్క కాన్సన్ట్రేషన్ దగ్గర మిగిలిన ప్రాంతాలకు చూపిస్తున్న వివక్ష. ఇవి ఒకసారి మీరు గమనించుకోగలిగితే గతంలో అంటే అడవాడు పడిపోయి కొంతమంది రాయలసీమ ఉద్యమం ప్రత్యేక రాయలసీమ అని కబుర్లు చెప్పేవాళ్ళు కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వరు? అంటే ఇవన్నీ డిజైన్డ్ ప్రోగ్రామ్సా? అంటే ప్రాంతాల వారీగా ఒక ప్రాంతం ఒక జిల్లా ఒక అభివృద్ధి చెందే కార్యక్రమానికి ఒక ఉద్యమంలో తీసుకున్న నిర్ణయాలకి అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసే నాయకులు రేరెస్ట్గా జరుగుతున్న ఉదంతంలో కూడా దానికి మళ్ళీ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్స్లో విఘాతాలు కలుగుతుంటే కూడా ప్రాంత పరిరక్షణ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు నా ఇంటికి వచ్చేవాడు సామాన్లు తీసుకెళ్తున్నప్పుడు నిజంగా కత్తులు కటారాలతో రావచ్చాడు సామాన్లు ఎత్తుకెళ్ళండి కనీసం రియాక్షన్ అని ఉంటుంది కదా. అంతే కదా. అట్లీస్ట్ నా పిల్లల్ని కాపాడుకోవడం కన్నా గదిలో పెట్టి తలిపేసి ఆ దెబ్బలేమో నేను తినడము దిస్ ఈజ్ రియాక్టివ్ మూడ్ అంటారు. ఆ రియాక్టివ్ మూడే లేకుండా అలా మంటిపోకడం పోవాలి ఎలాగుంటారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య ఆ కార్మికులదే అనుకుని కూర్చుంటే అంత బాధాకరమైన విషయం అండి. సమైక్య రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ప్రాణత్యాగాలు చేసుకున్నారు. ఇలాంటివన్నీ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర గతంలో విశాఖ జిల్లా అని ఉండేది, తర్వాత ఏర్పడిన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు కంబైన్డ్ డిస్ట్రిక్ట్ కింద దాన్ని అభివర్ణించుకుంటూ అది ప్రైడ్ ఆఫ్ మా ఉత్తరాంధ్ర అన్న దీంట్లో కూడా ముందుకు రాకపోతే ఏం చెప్పాలా? ఇది చాలా బాధాకరమైన విషయాలు సార్. అంతకన్నా ఇంకేం లేదు సార్. టీడీపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి కూడా దీనికి వీలు చైర్మన్ అనేటువంటిది రకరకాల లిస్టులు బయటకు వస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఒక అఫీషియల్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే నామినేటెడ్ పోస్టులు అన్నది మీరు చూసుకోగలిగితే సార్ ఒక 20 అనుకుంటాను, 20లో 20 మందికి ఇచ్చారు. 4-5కు సముచిత స్థానం. ఎందుకంటే ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద నిలబడే తెలుగుదేశం నుంచి త్యాగం చేసిన అజీజ్ లటుడు, నెక్స్ట్ ఏంటంటే పోలవరంలో త్యాగానికి సార్ అందులో ఆ లిస్ట్ మీరు నిశ్చితంగా గమనిస్తే త్యాగాలు చేసిన వాళ్ళకి ఒక ఐడెంటిటీ, దీపక్ రెడ్డి గారికి ఒక సముచిత స్థానం. వీళ్ళందరిలోనూ నిజంగా పార్టీ కోసం కష్టపడి చిత్తశుద్ధితో చాటుకున్న ఏకైక వ్యక్తి నాకు మంచి మిత్రుడు, నేను ఎప్పుడు కారంచేడు ఉద్యమం నుంచి నిశ్చితంగా గమనిస్తున్నా సార్, మా అన్న మందకృష్ణ మాదికి అత్యంత ఆప్తుడు, మా పిల్లి మాణిక్యాలరావుకి పదవి రావడం సంతోషకరమైన విషయాలు. కానీ మీరు ఒకటి గమనిస్తే సార్, ఇది చంద్రబాబు నాయుడు గారి లిస్ట్ అయితే ఖచ్చితంగా కాదు. మోమాటం లేకుండా చెప్తా. ఎందుకంటే ఆయన ఆచితూచి ఇచ్చే లిస్ట్ ఏదైతే ఉంటుందో నామినేటెడ్ పోస్టులు నాంచి చేస్తారు, ఆయన అంత ఈజీగా ఇవ్వరు. ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్తో పనిచేసిన జీవి రెడ్డి, పట్టాభి లాంటి వాళ్ళు అసలు అందులో కనబడకపోవడం ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఖచ్చితంగా ఆక్షేపం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నుంచి ఈ తిరునగర్ జోష్న గారు ప్రొఫెసర్ గారు ఏదైతే నేను కొంచెం అతి అంటాను నేను. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు ఇక్కడి నుంచి ప్రోద్బలం చేస్తే ఈవిడికి ఆర్కెస్ట్రాకి ఇచ్చినట్టు అక్కడ ఏదో పదవి ఇస్తారన్నది కాకుండా, అంటే ఈ మధ్య రీసెంట్ పాస్ట్లో గలాలు వినిపిస్తున్న వాళ్ళ విషయం నేను చెప్తుంటే ఈవిడికి తెలంగాణలో సముచిస్తాను తర్వాత విషయం అంటే అధికార ప్రతినిధులుగా మాట్లాడు. వీళ్ళు ఇద్దరికి మాత్రం నిన్న జీవిరెడ్డి గారు ఒక ఛానల్లో కూడా బరస్ట్ అయిన విధానం, వాళ్ళ భజన్ ఛానల్లోనే ద వే హీ టాక్డ్ అబౌట్ ఇట్ సార్. ఈ కపర్తి కొంతమంది నేను ఎప్పుడు చెప్తున్నట్టు చంద్రబాబు గారి చుట్టూ ఉండే డేంజరస్ టీముల్లో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ పర్సన్, ప్రమాదానికి మారిపోయారు సార్. ఎందుకంటే అసలు విషయాలు ఏ విచారణ సార్కి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కొక్కరు ఉంటారు. సుపుత్ర కొంపపేకర అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది, అందులో ఈ ప్రముఖుడు సార్. ఏ రిపోర్టు ఒరిజినల్ రిపోర్టు ఆయన దగ్గరికి వెళ్లకుండా చేసే దిగ్గజాల్లో కపర్తి ఫస్ట్ పేరు రాసుకోవచ్చు, నో మోమాట. సో దీంట్లో అట్లీస్ట్ కమ్యూనికేషన్ అన్నది ఆయన ఎక్స్ప్రెస్ చేసిన దాంట్లో మాకు చెప్పి ఏదో తర్వాత అన్నది ఆ మూడు చాలా బాగా చెప్పాడు జీవిరెడ్డి. ఫస్ట్ లిస్ట్లో పేరు లేదు, నెక్స్ట్ లిస్ట్లో ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు, అది మాకు కమ్యూనికేట్ అవ్వాలి. 5 ఏళ్ళు ఇంకొంచెం కష్టపడాలి మనం మీరు మా మనుషులు అన్నది ఎష్యూరెన్స్. ఇది ఒక నాయకుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సింది సార్. ఇప్పుడు గతంలో ఒక సాక్షి ఛానల్లో కూర్చుని రవిచంద్రారెడ్డి ఎలా బరస్ట్ చేయడం, నిన్న జీవిరెడ్డి కూడా అదేవిధంగా బరస్ట్ చేయడం సార్. అంటే అఫ్కోర్స్ ఒక యంగ్ జనరేషను, ఒక బిలో 40
45లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక డిఫరెంట్ పేస్తో పనిచేస్తుంటారు విత్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ గలం ఎలా అనిపించారో ప్రతి దాంట్లోనూ కౌంటర్ చేయడంలో ఇవాళ గవర్నమెంట్ ఉంటుండగా కూడా సార్ పట్టాభి గారు మొదలెట్టిన భాషని ఆల్మోస్ట్ జస్టిఫై చేశారు అందరూ ఒక సైకో అన్న పదంతో. మీరు గమనించారు లేదు, ఒక గవర్నమెంట్ పరంగా అట్నుంచి యాక్షన్ ఏముంటుందో అన్నది రియాక్టివ్ మోడ్. వాళ్ళ పట్టాభిని 2 సార్లు ఇచ్చేసారు హ్యూమిలేషన్. అంటే వాళ్ళ పార్టీ విషయాలు వీళ్ళ పార్టీ విషయాలు కాదు, ఇన్ జనరలైజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఒక పార్టీలో ఒక స్థాయి కలిగిన వ్యక్తి తన గళంతోనే పార్టీ ఒక ఐడెంటిటీని ప్రజలకు తెలియజేయబడే అధికార ప్రతినిధి. అంతే కదా. జీవి రెడ్డి గారి ప్రస్థానం చూసుకోగలిగితే ఇదే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి తెలుగుదేశంకి వచ్చాడు. అడాప్టబిలిటీ ఉన్న వాళ్ళని గమనించగలిగారు. దేనికి వస్తారు వాళ్ళు? ఒక అధినాయకుడు చేసే డైమెన్షన్స్ని అట్రాక్ట్ అయ్యి వస్తారు. సో అలాంటి దగ్గర వాళ్ళ దీంతో 5 సంవత్సరాల నిరంతర పోరాటం అవుట్కమ్ ఏంటన్నది చూసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి సముచిత న్యాయం. అంటే రీసెంట్ పాస్ట్లో అంటే ఫస్ట్ లిస్ట్ ఈజ్ ఆల్వేస్ మేక్ సెన్స్. ఇప్పుడు మన ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ క్లాస్లో ఉండాలనుకుంటాం, కానీ కంపార్ట్మెంటల్ పాస్లో అయిపోతాం, మొత్తానికి ఒడ్డెక్కుతాం అనుకోం కదా. సేమ్ అది కూడా అంతే. అందులో ఇలాంటి డైమెన్షన్ అంటే ముందు నుంచి ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్ కింద ఉన్న వాళ్ళు ఎప్పుడైతే కనబడదో, ముఖ్యంగా ఈ కపర్తలాంటి ఎంటర్టైన్ చేసుకుంటే జడ్డితనానికి మారిపోయారు. అండ్ దీంట్లో ఒక సూక్ష్మంలో మోక్షం ఒకటి ఉంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారి లిస్ట్ కాదు, బేసిక్గా లోకేష్ గారి లిస్ట్. అంటే 2 పడవల ప్రయాణం ఆల్రెడీ స్టార్ట్ అయిందని అర్థం. ఇట్స్ సెల్ఫ్ సార్ ఆన్సర్. అండ్ నిన్న జీవి గారు ఆ విధంగా విస్ఫోటనం ఇవ్వడం కూడా ఎవరేటో. నెక్స్ట్ వచ్చే లిస్టులో అయినా చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది అంటే లేదని అర్థమవుతుంది సార్. ఫస్ట్ లిస్ట్కే లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒరిజినల్ ఉన్న వీటో పవర్ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈ లడ్డు విషయంలో కూడా మీరు గమనించుకోండి సార్. లోకేష్ గారు ఒకటి మాట్లాడుతున్నారు, శ్యామలరావు గారు ఒకటి మాట్లాడుతున్నారు. డైరెక్షన్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఈ మెట్లు కడగడం దేనికి సంప్రోక్షణ చేయాలి? తిరుపతి పుణే అలిపిరి వెళ్ళి అక్కడ ఏదో 4 మెట్లు కడిగారంటే అర్థం. తుంటి కొడితే పొలరాలని కనకదుర్గమ్మ టెంపుల్ ఏంటి సార్ నేను చెప్తుంది అది. సో ఇవన్నీ ఏంటంటే మనం గమనిస్తే ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఇఫ్ యూ కెన్ రీడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్నది తెలుస్తుంది. ఓకే. పాదయాత్రలకు సహకరించిన వాళ్ళందరికీ, వాళ్ళ అమ్మగారి యాత్రకు కూడా సహకరించిన వాళ్ళకి సముచిత స్థానాలు. దీనికన్నా ముందు చంద్రబాబు గారి పాదయాత్రకు సహకరించిన వాళ్ళకి ఎవరికొరకు ఏం ప్లేస్ వచ్చి, మా కోన వెంకటేష్ గౌడ్ మొన్న చనిపోయాడు, మంచి మిత్రుడు నాకు, బంగారులాంటి మనిషి. ఆయనకన్నా కూడా సహకరించిన పాదయాత్రకు ఆయన సముచిత స్థానం ఏది? ఆయన త్యాగాలే కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. కంపారిజన్స్ చెప్తున్నా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, ఇఫ్ యూ కెన్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్, పాదయాత్రలకు సహకరిస్తే ఎవరికి సహకరిస్తే వాళ్ళు సముచిత స్థానాలు ఇచ్చుకోవడమే. ఈయన సహకరించిన వాడికి ఏం చేశారంటే అమరుడు అయిపోయాడు మా కోన వెంకటేశ్ అన్న. సో చేత ఇవన్నీ గమనిస్తూ మళ్ళీ ఇంకోసారి మా జీవి రెడ్డి మొగాడు అని మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మొహమాట లేకుండా చెప్తాడు. ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ అప్రిషియేట్ హిమ్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.